హలో ఆల్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. నేను మీ సూరజ్. యాక్చువల్లీ నేను విష్ణు సార్ యొక్క పాత స్టూడెంట్ని. అయితే ఈ నారీశక్తి బ్యాచ్ గురించి వినగానే నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్గా సార్ని అడిగి తెలుసుకుందామని చెప్పేసి నేను డైరెక్ట్ మీ క్వశ్చన్స్ని నా క్వశ్చన్స్ లాగా సార్ని అడగడానికి ఈరోజు నేను సార్ గారిని కలవడానికి వచ్చాను. నమస్కారం సార్. నమస్తే. నమస్తే మొహమ్మద్ సూరజ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, యాక్చువల్గా ఈ నారీశక్తి బ్యాచ్ అంటే ఏంటి, అసలు ఈ బ్యాచ్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? మంచి ప్రశ్న మొహమ్మద్ సూరజ్ ఇది. ఎందుకనంటే సివిల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో, మొత్తం సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇలా నారీశక్తి బ్యాచ్ అనేది లేదు. ఏంటి నారీశక్తి అని అంటే, ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టం తీసుకొచ్చింది అనమాట. దాని పేరు ఏంటంటే నారీ శక్తి అధినియం. దీని ద్వారా 33% రిజర్వేషన్ ఉమెన్కి, లోక్సభలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 33% రిజర్వేషన్ ఉమెన్కి ఇస్తుంది అనమాట. అంటే ఉమెన్ చట్టసభలలో 33% వస్తారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అన్నిటికన్నా గొప్పదైనటువంటి విప్లవం ఏంటి అని అంటే రాజకీయమైనటువంటి విప్లవం. ఆ రాజకీయమైనటువంటి విప్లవంలో ఒక 33% ఉమెన్ రంపించారు. నాకు ఆలోచన వచ్చింది కదా, ఇది చాలా బాగుంది. మరి ఇది రాజకీయంగానే కాదు, బ్యూరోక్రసీలో కూడా, అంటే సివిల్ సర్వెంట్స్ లాగా కూడా, అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాటిల్లో కూడా 33% రిజర్వేషన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు ఆలోచన పుట్టింది. కానీ ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో 33% రిజర్వేషన్ ఉమెన్కి లేదు. సో లేకపోతే ఏంటి, ఉమెన్నే జనరల్గా అంటే మెరిట్ ఆధారంగా పంపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు ఆలోచన పుట్టింది. కానీ అట్ ద సేమ్ టైం ఏమైందంటే, ఒక దగ్గర కోచింగ్ సెంటర్ ఉండడము, ఒక దగ్గర స్టడీ హాల్ ఉండడము, ఇంకో దగ్గర హాస్టల్ ఉండడము, అలా ఉమెన్కి భద్రతా రిలేటెడ్ అయినటువంటి ఇష్యూస్ వస్తున్నాయి అనమాట ఒక మహిళకి. సో ఒక చోట నుండి ఇంకో చోటకు వెళ్ళడం, ఇంకో చోట నుండి ఇంకో చోట వెళ్ళడము, సో ఈ తిరగడం వల్లనే టైం అంతా గడిచిపోతుంది అనమాట. సో నాకు ఆ రోజు అనిపించింది కదా, సో మనం ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసి ఆ ఒకటే వ్యవస్థలో, అంటే ఒక బిల్డింగ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ఒక చక్కటి భోజనం చేసుకొని, ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ క్లాసెస్ ఉండి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్లో వాళ్ళకి హాస్టల్ ఉండి, ఫిఫ్త్ ఫ్లోర్లో రీడింగ్ రూమ్ అండ్ బ్యాడ్మింటన్ కోర్టు ఉంటే వాళ్ళు అక్కడే వాళ్ళు చదువుకుంటారు, ఆడుకుంటారు, వాళ్ళు హాస్టల్లో ఉంటారు, భోజనం చేస్తారు, క్లాసెస్ అటెండ్ అవుతారు. సో ఆ బిల్డింగ్లో నుండి బయటికి రాగినటువంటి సిస్టమ్ ఉంటే బాగుంటుంది కదా, నాకు ఎప్పటి నుంచో ఆలోచన ఉండేది అనమాట. సో నాకు దేవుడు ఇచ్చినటువంటి రిసోర్సెస్, దేవుడి దయ వల్ల నాకు ఏవైతే రిసోర్సెస్ వచ్చాయో, నా కళ ఏదైతే ఉండనో నారీ శక్తి ఉమెన్ కోసము, దాన్ని ఫుల్ఫిల్ చేద్దామని ఈ నారీ శక్తి బ్యాచ్ పెట్టాను మొహమ్మద్ సూరజ్. ఓకే, అయితే మెయిన్ రీజన్ ఏంటి సార్ ఈ బ్యాచ్ మీరు స్టార్ట్ చేయడానికి? మెయిన్ రీజన్స్ చాలా సీక్రెట్ ఇది, బట్ స్టిల్ నీకు చెప్తాను. నువ్వు వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టూడెంట్ కాబట్టి. నీకు చూసినట్టయితే మనకి అనుదీప్ దురిశెట్టి, ముత్యాల రాజు వాళ్ళు మాత్రమే ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చారు మన తెలుగు రాష్ట్రాల నుండి. ఇక మహిళనైతే లేనే లేదు ఇప్పటి వరకు, అంటే ఒక ఉమెన్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 లేనే లేదు. సో ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో నుండి, మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ నుండి ఒక మహిళ, ఒక అమ్మాయి ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎందుకు తెచ్చుకోకూడదు అనేటటువంటి ఆశ, నాకున్నటువంటి ఆశ, నా కోరిక. అది ఎలా అయినా సరే ఒక మహిళా అభ్యర్థితోనే, ఒక ఉమెన్ ఆస్పిరెంట్తోనే ఆల్ ఇండియా ర్యాంక్ తెప్పిద్దాము. కానీ అలా తెప్పియాలంటే ఆమెను కూర్చోపెట్టి చదివియాలి, ఒక మంచి వాతావరణం ఇవ్వాలి, ఒక మంచి మెంటర్షిప్ ఇవ్వాలి, మంచి క్లాసెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆల్ ఇండియా ర్యాంక్ 1 సృష్టించాలని ఇది పెట్టాను. నాకు కనుక ఆల్ ఇండియా ర్యాంక్ 1 వస్తే నెక్స్ట్ డే రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు రిటైర్మెంట్ తీసుకెళ్ళాలి సార్, మళ్ళీ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు, మీరు ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోకూడదు సార్. మీరు అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చిన తర్వాత ఓకే, అంటే పేరెంట్స్ అట్లా ఏమైనా పేరెంట్స్ గురించి కూడా థింక్ చేసి ఇట్లా పెట్టడానికి రీజన్ సార్ ఇది కూడా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర మీకు తెలుసు కదా, జనరల్ స్టడీస్, ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రపాలజీ, సోషాలజీ అండ్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ మనది మంచిగా జరుగుతాయి క్లాసెస్. సో ఎవరైతే పేరెంట్స్ ఊర్లో నుండి, గ్రామాల నుంచి, విలేజ్ నుంచి వస్తారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అనమాట. సార్ మీ క్లాసెస్ బాగుంది, బట్ మీరు హాస్టల్ కూడా ఇస్తే బాగుండదు కదా అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడిగేవాళ్ళు అనమాట. నేను అన్నాను కదా, అమ్మ మాది ఇది చదువు చెప్పేసి వ్యవస్థ, సంస్థ, మేము హాస్టల్స్ ప్రొవైడ్ చేయము, మేము ఓన్లీ చదువు మీదే ఫోకస్ చేస్తాము. అది బాగానే ఉంది సార్, హాస్టల్ కూడా ఇస్తే బాగుండు కదా అని అనేవాళ్ళు. సో అలా హాస్టల్ కాదు కదా, ఒకటే వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేద్దాము, అందులో క్లాసెస్, అందులోనే రీడింగ్ రూమ్, అందులోనే హాస్టల్, అందులోనే క్లాసెస్ అన్నీ ఒకటే చోట ఉంటే బాగుంటుందని పేరెంట్స్ యొక్క భద్రతా రిలేటెడ్ అయినటువంటి సెక్యూరిటీ, సేఫ్టీ, వీటి విషయాల కోసం ఈ మహిళా విభాగం నారీ శక్తి బ్లాక్ అనేది పెట్టడం జరిగింది. ఓకే సార్, ఈ బ్లాక్లో క్యాంపస్ లైఫ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఊరు అవతలకి వెళ్తే మనకి ఖచ్చితంగా ఒక అన్ని బిల్డింగ్స్ అవన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ యూపీఎస్సీకి వచ్చేసరికి ఏంటంటే, ఓల్డ్ రాజేంద్ర నగర్ ఢిల్లీ, అశోక్ నగర్ హైదరాబాద్, ఇవి 2 హబ్బులు అనమాట. సో మెయిన్ సెంటర్లో మనం పెడితే ఏంటంటే పిల్లలు అరే ఇది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఇది మెయిన్ ప్లేస్, ఆ మోటివేషన్ ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మనం అశోక్ నగర్లో పెట్టడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇది మన ఓన్ బిల్డింగ్.
నెంబర్ 3 ఒక గ్రౌండ్ ఫ్లోర్లో హాస్టల్ ప్రొవైడ్ చేసాము. నువ్వు నమ్మవు సూరజ్, ఏంటనంటే మొత్తం మెకనైజ్డ్ కిచెన్, పామ్ ఆయిల్ వాడట్లేదు, రిఫైన్డ్ సన్ఫ్లవర్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో సోడా ఇలాంటివి ఏమీ వాడదలుచుకోలేదు. వీక్లీ 2 times చికెన్, వీక్లీ 2 times ఎగ్స్, అలా 4 times మేము నాన్ వెజిటేరియన్ పెడుతున్నాము. ఫుల్ వెంటిలేషన్, కొత్త బిల్డింగ్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెలుతురు చాలా మంచి వెలుతురు ఉంటుంది. మీరు వచ్చి చూసారు కూడా ఒకసారి. సో మంచి వెలుతురు ఉంటుంది. ఇక్కడ హాస్టల్లోనైతే అలా 3 sharing, మళ్ళీ 3 sharing మాత్రమే. 3 sharing ఉన్నటువంటి హాస్టల్ అశోక్ నగర్, గాంధీనగర్లో 13,000 నుంచి 14,000 వరకు ఉంటుంది నాన్ ఏసీ. కానీ మేము మా పిల్లలకి సంవత్సరానికి 9,000 నుంచి 10,000కే ఇస్తున్నాం ఆ రూమ్. ఎందుకనంటే మన అంబిషన్ హాస్టల్ కాదు, మన పిల్లలే చదువుకోవాలి, మన పిల్లల కోసం బయట వాళ్ళకి ఇవ్వట్లేదు, మళ్ళీ మన పిల్లలే మన వాళ్ళే అలాంటి ఫెసిలిటీ ఉండాలని చెప్పేసి చేశాము. ఫస్ట్ ఫ్లోర్లో హైలీ టెక్నాలజీ ఓరియంటెడ్ క్లాస్ రూమ్స్ అనమాట. 2 క్లాస్ రూమ్స్ ఉంటాయి ఆఫ్ కెపాసిటీ 80 students. సెకండ్, థర్డ్, 4th ఫ్లోర్లో హాస్టల్ రూమ్స్ ఉంటాయి. ప్రతి ఫ్లోర్కి 8 rooms ఉంటాయి. ఇంకో విషయం, ప్రతి రూమ్లో మనకి ఒక గీజర్ ఉంటుంది, అదేవిధంగా ఒక ఫ్రిడ్జ్, ఒక వాషింగ్ మెషిన్, ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, ఏసీ కావాల్సిన వాళ్ళకి ఏసీ రూమ్స్ ఉన్నాయి. అలా సెకండ్, థర్డ్, 4th ఫ్లోర్లో, 5th ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక ఎక్స్క్లూజివ్ రీడింగ్ రూమ్, హై ఎండ్ రీడింగ్ రూమ్ ఫ్రీ, అది ప్లస్ బ్యాడ్మింటన్ కోర్ట్. సో నీకు బోర్ కొట్టినప్పుడు ఆడుకోవచ్చు కూడా. సో నువ్వు ఆ బిల్డింగ్లోని చదవడము, ఆడుకోవడము, తినడము, క్లాసెస్ అటెండ్ అవ్వడం, అంతే, వేరే పని చేయకూడదు అనమాట. అంటే అలాంటి వాతావరణం సృష్టించాలని చెప్పేసి. హైదరాబాద్ లోనే ఆల్ ఓవర్ ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటా సార్ ఇలా పెట్టడం అని చెప్పేసి. ఎందుకంటే అందరూ స్టడీస్ కోసం ఇంపార్టెంట్ ఇస్తారు, బట్ ఇక్కడ మన విష్ణు ఐఏఎస్ అకాడమీలో వచ్చేసి స్టడీస్ తో పాటు హెల్త్ కూడా. హెల్త్ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు సార్. యాక్చువల్లీ నేను కూడా స్టూడెంట్ కాబట్టి నేను కూడా చూసాను, బట్ హెల్త్ కోసం ఇది ఫస్ట్ టైం అనుకుంటా సార్ నేను చూడడం. ఇలా సార్ ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ మనం మొత్తం మాట్లాడుకున్నాం కదా, ఇవి కోర్సు డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? అది కూడా ఇంకోటి, కోర్సులో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి? ఓకే, ఇది చాలా మంచి ప్రశ్న. ఇది హాస్టల్ ఒకటే కాదు, అకామిడేషన్ ఒకటే కాదు, క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఒరిజినల్ కోర్ క్లాసెస్. సో ఇండియన్ పాలిటీ సేమ్ ఫ్యాకల్టీ, ఎవరైతే మన స్ట్రాంగ్ టీం ఉందో వాళ్ళే చెప్తారు. అనుభవ్ సారాన్ సార్ పాలిటీ క్లాసెస్ చెప్తారు, హిస్టరీ ఉదయ్ సింహ సార్ చెప్తారు, అండ్ ఎకానమీ విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్తారు, అండ్ జియోగ్రఫీ ద స్టాల్వర్ట్ సందీప్ మహాజన్ సార్ చెప్తారు. నేను ఆంథ్రపాలజీ ఆప్షనల్ ఎథిక్స్ అండ్ ఎస్సే చెప్తాను. భరత్ భగవాన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు. అలానే వీళ్ళకి day 1 నుండి వీళ్ళకి సీసాట్ రావాలని చెప్పేసి మేము మొదటి day 1 నుండే వీళ్ళకి సీసాట్ ప్రాక్టీస్ చేపిస్తున్నాము. 2 ఫ్యాకల్టీస్, స్వప్నిల్ త్రిపాఠి మేడం అండ్ గౌరీ శంకర్ సార్, వీళ్ళిద్దరితోని సీసాట్ కూడా day 1 నుంచి స్టార్ట్ చేసాం అనమాట. సో మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటనంటే 2027 ఎట్టి పరిస్థితిలో ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళని కూర్చోబెట్టి మెయిన్స్ ప్రిపేర్ చేపిస్తాము. మెయిన్స్ క్లియర్ అయిన వాళ్ళకి సీనియర్ బ్యూరోక్రాట్స్తో ఇంటర్వ్యూ గైడెన్స్ ఇప్పించి వాళ్ళకి ర్యాంక్ వచ్చేలా చేస్తాం అనమాట. సో దీని డ్యూరేషన్ ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే May 25th ప్రిలిమ్స్ రాసేంత వరకు మీకు ప్రిలిమ్స్ ప్రిపరేషన్, మెయిన్స్ ప్రిపరేషన్, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్, ఆన్సర్ రైటింగ్, ఎథిక్స్, ఎస్సే, ఆప్షనల్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఆగస్ట్ అనుకుందాం, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 5 months ప్లస్ అనదర్ 5 months, 10 monthsలో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ప్రిలిమ్స్ కూడా రెడీ ఉంటారనమాట. ఓకే, మళ్ళీ వాళ్ళకి రీడింగ్ రూమ్, వాళ్ళకి స్టడీ అవర్స్ రీడింగ్ రూమ్లో అంటే ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి మెంటర్ మేడం ఉంటారు. ఎవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో ఆ మెంటర్ మేడం ఉంటారు. మహిళ 5:30కి నాక్ చేస్తారు, వాళ్ళని లేపుతారు, వాళ్ళ స్టడీ హాల్ తీసుకొని వెళ్తారు. నైట్ మళ్ళీ 10:30 వరకు కూడా వాళ్ళకి స్టడీ హాల్స్ ఉంటాయి అన్నమాట. సో స్టడీ అవర్స్ ఉంటాయి. సో దట్ వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ప్రిపేర్ అవుతారు అన్నమాట. సో 10 hours ఇట్ ఈస్ టిల్ ప్రిలిమ్స్ 2027. సార్ ఇంకా ఇప్పుడు ఫ్రీ ఎన్సీఆర్టీస్, ఫ్రీ మాక్ టెస్ట్ అవి కూడా విన్నా సార్ ఇస్తున్నాయి. అంటే ఫ్రీ అంటే ఇందులో భాగంలాగా ఎన్సీఆర్టీస్ కవర్ చేస్తున్నాం మేము, టెర్మినాలజీ క్లాసెస్ కవర్ చేస్తున్నాం మేము. ప్రతిరోజు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్రతి సండే ఖచ్చితంగా వీక్లీ టెస్ట్ ఉంటుంది, జిఎస్ టెస్ట్ ప్లస్ ఆప్షనల్ టెస్ట్ ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ ఉంటుంది. మొదటి రోజు నుంచే మెయిన్స్ పర్స్పెక్టివ్ వెళ్తూ మళ్ళీ ప్రిలిమ్స్ అప్రోచ్తో వెళ్తూ వాళ్ళకి మేము ఇంకోటి చెప్తే నమ్మవు, స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ పోయిన సాటర్డే కూడా చేసాం. అంటే క్విజ్, అలా మ్యాప్ పాయింటింగ్ టైప్ అనమాట. ఎలానంటే ఇప్పుడు ఇండియాకి వెస్ట్ ఏముంది, పాకిస్తాన్కి ఈస్ట్ ఏముంది, ఇరాన్కి సౌత్ ఏముంది, ఇరాన్కి ఇరాక్కి మధ్యలో ఉన్నటువంటి సీ పేరు ఏంటి, అలా క్విజ్ కండక్ట్ చేసాం లాస్ట్ సాటర్డే, క్విజ్ ప్రోగ్రామ్ లాగా. ఈ సాటర్డే వచ్చేసి డిబేట్ కండక్ట్ చేస్తున్నాం మేము. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ మంచిదా చెడ్డదా అని చెప్పేసి వాళ్ళతో డిబేట్ కండక్ట్ చేపిస్తున్నాం. ఇలా వాళ్ళని మాట్లాడే విధంగా, వాళ్ళ యొక్క స్టేజ్ ఫియర్ పోయే విధంగా, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆల్సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎవ్రీ సాటర్డే. సార్ ఇంకోటి, మొబైల్ ఫోన్ ఎలో లేదని విన్నాను నేను, దాని గురించి ఒకసారి చెప్తారా సార్ మాకు? ఖచ్చితంగా, ఇది కొంచెము రెవల్యూషనరీ స్టెప్. నాకు కూడా భయమైంది ఇది పెట్టినప్పుడు, కానీ తప్పదు.
ఎందుకనంటే మా ఇన్స్పిరేషన్ మా స్టూడెంట్ ఎవరైనట్టు సాయి శివాని, ఆల్ ఇండియా ర్యాంక్ 11. ఆమె మొబైల్ ఫోన్ వాడలేదు, ఆమె చాలా మంచి విషయం, గొప్ప విషయము. సో ఈ సాయి శివాని అనే స్టూడెంట్ తన మొబైల్ ఫోన్ పక్కన పెట్టి చదివింది అనమాట, రిజల్ట్ వచ్చింది. సో అది మంచి విషయం. అది ఆమె కంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళ ఫాదర్కి మనం మెచ్చుకోవాలి, వాళ్ళ మదర్ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ ఎంత సపోర్ట్ చేసి ఉంటాడో. అంటే ఏదో ఆల్టర్నేటివ్ సృష్టిస్తేనే కదా తను మొబైల్ ఫోన్ వాడలేదు. సో తన విజయంలో ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ పేరు కూడా రాజు గారు అనమాట. సో ఐ అప్రిషియేట్ హిస్ ఫాదర్స్ ఎఫర్ట్ ఆల్సో. సో ఇక్కడ ఆమెను ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఏం చేస్తున్నాము అని అంటే, స్మార్ట్ ఫోన్స్ నాట్ అలౌడ్, బేసిక్ ఫోన్స్ అలౌడ్. బేసిక్ ఫోన్స్ పెట్టుకోవచ్చు, డబ్బా ఫోన్ అంటాం కదా, ఆ డబ్బా ఫోన్లు అలౌడ్ అనమాట. స్మార్ట్ ఫోన్స్ నాట్ అలౌడ్. కానీ కొందరు పిల్లలు, ఇది 21st సెంచరీ జెన్జీ జనరేషన్, హక్కులతో కూడుకున్నటువంటి జనరేషన్ కాబట్టి, లేదు సార్ మేము మొబైల్ ఫోన్ వాడతాము, ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ వాడతాము అని అంటే, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మాకు లెటర్ ఇస్తే, మా అమ్మాయి స్మార్ట్ ఫోన్స్ వాడుతుందండి, మాకేం ఇబ్బంది లేదండి అని మాకు లెటర్ ఇస్తే ఆ అమ్మాయి స్మార్ట్ ఫోన్ వాడచ్చు. బై డిఫాల్ట్ వీ విల్ నాట్ అలౌ ఎనీ స్మార్ట్ ఫోన్. సో దట్ వాళ్ళకి, కానీ ట్యాబ్ అలౌడ్, ల్యాప్టాప్ అలౌడ్, సో గ్యాడ్జెట్స్ అలౌడ్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫోన్ ఉందనుకోండి, బోర్ కూడా ఇలా రీల్స్ చూసుకుంటూ వెళ్ళిపోతుంది, టైం అంతా గడిచిపోతుంది. అదే ల్యాప్టాప్ ఉందనుకోండి, అందులో మీరు ఇన్స్టాగ్రామ్ వేసుకోవచ్చు, అందులో మీరు టెలిగ్రామ్ వాడుకోవచ్చు, వాట్సాప్ వాడుకోవచ్చు, యూ కెన్ యూజ్ ఆల్ యువర్ సోషల్ మీడియా. బట్ ఫోన్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేస్తామని చెప్పి మేము మొబైల్ ఫోన్ వాడలేదు. లేకపోతే మొబైల్ ఫోన్కి వ్యతిరేకం అని కాదు, మొబైల్ ఫోన్ ఈజ్ ఎ వెపన్. ఇఫ్ యూ యూస్ ప్రాపర్లీ ఇట్ విల్ బి ద బెస్ట్ గ్యాడ్జెట్, ఇఫ్ యూ యూస్ నెగిటివ్లీ ఇట్ ఈస్ అ డేంజరస్ గ్యాడ్జెట్. సార్ ఇంకోటి, అసలు ఈ మనకు నారీ శక్తి బ్యాచ్ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇందులో పాజిటివ్స్ ఏంటి అండ్ నెగిటివ్స్ ఏంటి? చాలా మంచి ప్రశ్న మొహమ్మద్ సూరజ్. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అంటే, పాజిటివ్స్ చెప్తాను నేను. క్లాసెస్, హాస్టల్, రీడింగ్ రూమ్, హై క్వాలిటీ ఫుడ్, మెకనైజ్డ్ కిచెన్, బ్యాడ్మింటన్ కోర్ట్, మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి, ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక కారిడార్ కూడా క్రియేట్ చేసాం మేము. అండ్ వాషింగ్ మెషిన్, గీజర్, ఏసీ రూమ్స్, ప్యూరిఫైయర్ వాటర్, ఇవన్నీ ఒకటే దగ్గర దొరకడం గొప్ప విషయం, నంబర్ 1. నెంబర్ 2, హై క్వాలిటీ ఫ్యాకల్టీ. ఎవరైతే రెనౌండ్ ఫ్యాకల్టీస్ ఉన్నారో ఇండియా మొత్తంలో, అనుభవ్ సారాన్ సార్ కావచ్చు, సందీప్ మహాజన్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, ఉదయ్ సింహ కావచ్చు, భరత్ భగవాన్ కావచ్చు, నేను కావచ్చు, ద రెనౌండ్ ఫ్యాకల్టీస్ ఆర్ టీచింగ్ ఎట్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. 3, ఎప్పుడైనా కూడా నాకు 2 అమ్మాయిలు ఉన్నారండి, ఎప్పుడైనా కూడా కొంచెం సెక్యూరిటీ రిలేటెడ్, నాకు మా అమ్మాయిలు అంటే ధైర్యమే, బట్ కొంచెం సెక్యూరిటీ రిలేటెడ్, సేఫ్టీ రిలేటెడ్ కొంచెం కంగారు అయితే ఉంటుంది అనమాట. వాళ్ళకు ఒక సేఫ్ హెవెన్, ఒక సేఫ్ హోమ్ లాగా ఉందనుకుంటే భయం ఉండదు. ఆ సేఫ్టీని, సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయాలి. మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావాలంటే విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఎందుకో చెప్తాను. అమ్మాయి, మేము మొత్తం గ్లాస్తో క్లోజ్ చేసామన్నమాట. బయటికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ ఫాదర్ మాకు ఫోన్ చేస్తే తప్పించి మేము బయటికి పంపించాం. ఎవరైనా బయట నుంచి వచ్చి నేను ఆ పలానా అమ్మాయిని నేను కలవాలనుకుంటే కలవనివ్వము, వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తేనే కలవనిస్తాము. సో అలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, చదువు ఒకటే కాదు కదా, సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంటే కదా. సో ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ నారీ శక్తి అక్కడ బ్లాక్. డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసా? మొబైల్ ఫోన్. ఎందుకనంటే కొన్ని సందర్భాలలో మనం మొబైల్ ఫోన్ కూడా పాజిటివ్గా వాడుకోవచ్చు. నేనున్నాను, నాకు పీడిఎఫ్ కావాలనుకో, నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి పీడిఎఫ్ ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టం. అదే ఫోన్ ఉందనుకోండి, టకా ఓపెన్ చేస్తా. అది నెగిటివే, అది డిసడ్వాంటేజే. కానీ పిల్లలు కదా, 20 years, 21 years, 22 years పిల్లలు కదా, నాకంటే ఏజ్ వచ్చింది, సమాజాన్ని చూశాను కాబట్టి ఫోన్ ఎలా వాడాలో నాకు తెలిసింది. వాళ్ళు చిన్న పిల్లలు, సో వాళ్ళు ఫోన్ ఎలా వాడాలో తెలియకపోవచ్చు. సో అది అందుకోసం నేను ఆ ఫోన్ వాడకపోవడం అనేది డిసడ్వాంటేజ్ అని చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, మరీ నిర్బంధమైనటువంటి విద్య కాదు, కానీ నిర్బంధమైనటువంటి విద్య. సో పొద్దున 5:30కి లేపడం, నైట్ 10:30 వరకు స్టడీ హాల్ కండక్ట్ చేయడము, ఫిమేల్ మెంటర్స్ ఉండడము, వాళ్ళు చదువుతున్నారా లేదా అని చూడడము. కొంచెం పిల్లలకి ఇది ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళని మనం అకౌంటబుల్గా చేస్తున్నాం కాబట్టి. కాకపోతే అలా చదివితే ర్యాంక్ వస్తుంది. సో ఇది డిసడ్వాంటేజెస్ అని నేను అనుకుంటున్నాను. సీరియస్ ఆస్పిరెంట్స్కి చాలా మంచిగా ఉంటుంది సార్. అంటే వాళ్ళు చదువుకోవడానికి మంచి వాతావరణం, వాళ్ళు పర్సనల్గా చూసినప్పుడు అయితే అమ్మో ఇంత కఠినంగా ఉందే అన్న ఫీలింగ్ వస్తుంది. సార్ ఇంకోటి, ఇప్పుడు అమ్మాయిల కోసం మీరు స్టార్ట్ చేశారు, బాగానే ఉంది సార్. మరి మా బాయ్స్ కోసం ఎటువంటి బ్యాచ్ లేదా సార్ ఇట్లా? అంటే ఇది సక్సెస్ఫుల్ అవుతే మాత్రము ఖచ్చితంగా బాయ్స్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. అది నెక్స్ట్ ఇయర్ వరకైనా కూడా అవుతుందేమో అనుకుంటున్నాను నేను. బట్ ఫస్ట్ ఈ సక్సెస్ తెప్పియాలి నేను. అంటే ఈ 2027లో నిజంగానే ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, 2027లో మెయిన్స్ క్లియర్ చేయాలి, 2027లో మినిమం టు మినిమం 5 ర్యాంకులని రావాలి. అన్ని ర్యాంక్స్ రావు, నాకు కూడా తెలుసు. ఓ మినిమం టు మినిమం 5 ర్యాంక్స్ వచ్చినా కూడా ఐఎమ్ సక్సెస్ఫుల్.
వీఆర్ సక్సెస్ఫుల్. దెన్ ఆఫ్టర్ ద సక్సెస్ఫుల్ ఆఫ్ నారీ శక్తి ఐ వాంట్ టు లుక్ ఇన్ టు పురుష శక్తి. ఓకే సార్, ఇది ఇంకోటి ఇప్పుడు అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి కదా సార్, ఇది కొన్ని లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి నేను విన్నాను, అవును, ఒకసారి దాని గురించి చెప్తారా సార్? అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. Okay. అది మన ఓన్ స్ట్రక్చర్, ఓన్ బిల్డింగ్. మనకి ప్రతి రూమ్లో యాక్చువల్లీ మేము ఏమనుకున్నాము అని అంటే లిమిటెడ్ పెడదామని అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి హాస్టల్లో బెడ్ ఉంటుంది కదా, అవును. 2.5 feet ఉంటుంది అనమాట ప్రతి హాస్టల్లో. మేము దాన్ని ఏం చేసామంటే వాళ్ళు మంచిగా పడుకోవాలి కూడా, రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని 2.5 feetని 3 feet చేసాం మేము దాని యొక్క Okay. లెంత్ని, సో దట్ వాళ్ళు కంఫర్ట్గా ఉంటారని చెప్పేసి. సో అలా చేసినప్పుడు మన దగ్గర ఓన్లీ 72 బెడ్స్ మాత్రమే పట్టాయి మన హాస్టల్లో. Okay. సో ఓన్లీ 72 వేకెన్సీస్ మాత్రమే ఉంటాయి. సో 72 వేకెన్సీస్ అయిపోయిన తర్వాత మేము తీసుకోలేము ఇంకా. సో నారీ శక్తిలో మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఓన్లీ 72. అందులో మళ్ళీ 22 మా డిగ్రీ కమ్ ఐఏఎస్ కూడా ఉంది. ఆ Okay. డిగ్రీ కమ్ ఐఏఎస్లో ఉన్నటువంటి అమ్మాయిలకి 22 మేము ఆల్రెడీ రిజర్వ్ చేసేసాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డిగ్రీ నుంచే చదవాలని చెప్పేసి వాళ్ళకి అమ్మాయిల కోసం డిగ్రీ కమ్ ఐఏఎస్ కూడా స్టార్ట్ చేసాం మేము Okay. లాస్ట్ ఇయర్. ఆ 72 బెడ్స్లోకి వెళ్ళి 22 బెడ్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ డిగ్రీ కమ్ ఐఏఎస్, 50 బెడ్స్ మాత్రమే నారీ శక్తి జనరల్ స్టడీస్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ వాళ్ళకి అనమాట. Okay. సో 50 ఉన్నాయి, ఓకే 50 ఉన్నాయి. 22 ఏమో డిగ్రీ కమ్ ఐఏఎస్ వాళ్ళకు ఉన్నాయి. అంటే మనం జాయిన్ అవ్వాలంటే మనం ముందే సెక్యూర్ చేసుకోవాలి మనం. నాకు తెలిసి అయిపోయి ఉంటాయి ఇప్పుడు, నాకు తెలిసి ఒక 10 or 12 ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, మీరు నారీ శక్తి బ్యాచ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈ క్యాంపస్ వచ్చేసి అప్పుడు బిల్ చేసే టైంలో చూశాను, ఒకసారి టైం ఉన్నప్పుడు మీరు నేను వెళ్ళి ఒకసారి చూద్దాం సార్ క్యాంపస్ని. మొత్తం నువ్వు నీకు జస్ట్ ఐడియా ఉంది, క్లియర్గా మనం ఒక మొత్తం ఎలా ఉందన్నది కూడా మనం ఒకసారి చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.